మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఓవర్ వెయిట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఇంత ఓవర్ వెయిట్ ఎందుకు అయిపోతున్నాము, ఇలాంటి టైంలో మనం తీసుకునే ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే మన డైట్ ఏ విధంగా ఉండాలి. సో అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మనం నచ్చిన విధంగా నచ్చినవి తింటూ ఉంటాము. సో నిజంగానే మనకు నచ్చినవి మన కంటికి ఇంపుగా కనిపించేవి తినేయడం వల్ల ఏమన్నా సరే మన ఒబేజ్ ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయా, అసలు ఎలాంటివి తినాలి ఎలాంటివి తినకూడదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది వే ఎలా ఉంటుంది, అంటే మార్నింగ్ నుంచి మనం పడుకునేంత వరకు ఏ ఫార్మేషన్ లో తినాలి, వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు జ్యోతిర్మయి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు ఎలాంటి ఫుడ్స్ అనేది మనం తీసుకోవాలి, ఏ ఫార్మేషన్ లో తీసుకోవాలి, ఏమి తినాలి? బేసికలీ మనం ఏం చేయాలి అంటే ఒక వెల్ బ్యాలెన్స్ డైటే తీసుకోవాలన్నమాట. అది ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబీస్ ఉన్నా, లేకపోతే ఏ హెల్త్ కండిషన్ ఉన్నా, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపోథైరాయిడిజం ఏది తీసుకున్నా కానీ కూడా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్తుందంటే ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ వల్లనే మీకు దాదాపు మోస్ట్లీ అన్ని డిసీజెస్ కరెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ వెల్ బ్యాలెన్స్ డైట్ లో స్పెషల్లీ మనం ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలా డిజైన్ చేసుకోవాలి. ఒకటి, వాళ్ళ డైట్ లో ఎక్కువగా వాళ్ళు తీసుకునేది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. వాళ్ళు బరువు పెరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు తినే హ్యాబిట్స్, అంటే ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో కరెక్ట్ గా ఉండవు. అందులో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటారు. లైక్ ఇప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ కానివ్వచ్చు, ఇన్స్టెంట్ ఫుడ్ కానీ, మధ్య ఇన్స్టెంట్ దోశ కూడా అవైలబుల్ ఉంది, తెచ్చుకోగానే వేసుకొని. సో ఏమవుతుందంటే ఇదన్నీ ప్రాసెస్ ఫుడ్సే, దాంట్లో కంపల్సరీ ప్రిజర్వేటివ్స్ ఏదో ఒకటి యాడ్ చేస్తారు. అంటే మేడం ఇప్పుడు ఈ దోశ పిండి మీరు ఏదైతే అన్నారో, ఈ దోశ పిండిని కూడా మనం పిండి తెచ్చుకొని చేసుకుంటాము. సో ఇది కూడా ఇప్పుడు ప్రిజర్వేటివ్ అన్నట్టే వచ్చిందా? ఎస్, ఇది కూడా ప్రిజర్వేటివ్ లానే ఉంటుంది అనమాట. సో మనం తీసుకునేది ఏదైనా కానీ కూడా ఫ్రెష్లీ కుక్డే ఉండాలి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జ్యూస్ చేసాము, వెజిటేబుల్ జ్యూస్ కానివ్వచ్చు, నార్మల్ జ్యూస్ కానివ్వచ్చు, ఆ జ్యూస్ వెంటనే తీసేసుకోవాలి. అండ్ ఈవెన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా మనకి చెట్టు నుంచి తెంపిన వెంటనే దాంట్లో న్యూట్రియన్స్ ఇంటాక్ట్ ఉంటాయి అనమాట, అప్పుడు తినేసేయాలి. సో ఎలా మనం గ్యాప్ ఇస్తున్నామో, ఎంతసేపు స్టోర్ చేస్తున్నామో, అప్పుడు ఏమవుతుందంటే మనకి దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎస్, సో ఇలా న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోతే ఏమవుతుందంటే మనం అది తీసుకున్నా కానీ బాడీ అంటే యూజ్ అనేది ఎగ్జాక్ట్లీ అంటే ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. సో ఎప్పుడే కానీ ఫ్రెష్లీ హోమ్ కుక్డ్ మీల్స్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్ కి కానీ, ఒబేసిటీకి కానీ, ఇంకా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఫస్ట్ మనం స్టిక్ అవ్వాల్సింది ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్. బయటవి దాదాపు మీరు ఎంత తగ్గించి అవాయిడ్ చేస్తారో అంత బాడీకి మంచిది. సో ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కామన్ గా ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. బట్ దీంట్లో వాళ్ళు మిస్ అయ్యేది ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మిస్ అవుతారు. సో మీరు బ్రేక్ఫాస్ట్ ఈ రోజు చేశారు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తిన్నారా? తినలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ప్లేట్ తీసుకున్నట్టు అవుతే, ఎగ్జాంపుల్ మీరు రోజు ఇడ్లీ కానీ, దోశ కానీ తిన్నారు. దోశ ఉంటుంది, దానికి చట్నీ ఉంటుంది, మేబీ కొంచెం సాంబార్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సాంబార్ లో కూడా చాలా తిన్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది, దోశలో చాలా తక్కువ వస్తుంది. ఒకవేళ పీనట్ చట్నీ యాడ్ చేశారనుకోండి, పల్లి చట్నీ, అప్పుడు కొంచెం ప్రోటీన్ వస్తుంది. మిగతావి ఇంకా ఫైబర్ రాలేదు, ప్రోటీన్స్ తగ్గిపోయి ఉన్నాయి. లంచ్ లో కవర్ చేయొచ్చు కదా మేడం? నేను మార్నింగే అన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఒక చిన్నగా ఉన్నప్పుడు ఎదిగే పిల్లలకి ఆ టైంలోకి కావాల్సిన న్యూట్రిషన్ ఆ టైంలో ఇవ్వకపోతే వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో అలాగే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లోనే మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ఇవ్వాలి. ఎర్లీ మార్నింగ్ మనకి ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి, అన్ని కావాలి. ఆన్ ద హోల్ మనకి ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలని తెలుసు. బట్ సరే నేను రోజు బ్రేక్ఫాస్ట్ మానేసాను, బ్రేక్ఫాస్ట్ లో సరిగా రాలేదు కదా, లంచ్ లో కవర్ చేస్తానంటే కుదరదు అనమాట. బ్రేక్ఫాస్ట్ లో కావాల్సిన ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ లోనే తీసుకోవాలి, లంచ్ లో కావాల్సిన ప్రోటీన్ లంచ్ లో ఇవ్వాలి. సో ఒక ప్లేట్ కనుక మనం తీసుకున్నట్టయితే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలి. అది మనం తినట్లేదు, అది చేంజెస్ అనేది చేయాలి. అండ్ ఇంకొకటి 1/4 అంటే 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండాలి. ఇప్పుడు దోశ తీసుకున్నారనుకోండి, నార్మల్ వైట్ రైస్ తోటే చేస్తారు దాదాపు చాలా మంది ఇంట్లో. అదే దాని బదులు మిల్లెట్ దోశ తీసుకోండి, రాగి దోశ తీసుకోండి. సో ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్ యాడ్ చేయండి, దానిపైన కొంచెం ప్రోటీన్ గురించి పన్నీర్ని గ్రేట్ చేయండి, ప్రోటీన్ వచ్చేస్తుంది. అండ్ మిగతా ఇంకొక 25% వచ్చేసి యూ షుడ్ గెట్ ప్రోటీన్. అది మొలకలు కానివ్వచ్చు, లేకపోతే ఒక ఎగ్ కానివ్వచ్చు, ఎలా అయినా.
సో ఒక ప్లేట్ మనం ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటామో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కంపల్సరీ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలి. అండ్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే. అది కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఏదైతే మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందో ఇడ్లీ, దోశ అప్పుడు తినాలన్నమాట. ఓకే. సో ఈ ప్యాటర్న్ కనుక చేంజ్ చేసుకున్నట్టు అవుతాయి ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హాఫ్ ఆఫ్ ద ఇప్పుడు ప్లేట్ లో యాపిల్ ఉంది, వెజిటేబుల్ సాలడ్ ఉంది, ఇది అన్ని తినేసిన తర్వాత మీ స్టమక్ ఫుల్ అవుతుందా లేదా? సో మనకి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువ తిన్నాం కాబట్టి న్యూట్రియన్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో న్యూట్రియన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటాయి, స్టమక్ ఫిల్లింగ్ అనిపిస్తుంది. అండ్ మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ ఇలా ఏదన్నా మిల్లెట్ రిలేటెడ్ ఐటమ్ తీసుకున్నారనుకోండి అది కూడా ఫిల్లింగ్ వస్తుంది. సో చాలా సేపటి వరకు మీకు ఆకలి వేయదు. అదే ఒక ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నట్టు అయితే డెఫినెట్లీ ఆకలిస్తుంది. ఎందుకంటారు మేడం? ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటి అంటే తీసుకున్న వెంటనే, అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మ్యాగీ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకున్న వెంటనే తొందరగా డైజెస్ట్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటామో జనరలీ మనం హై GI ఫుడ్స్ అంటాం, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటాం. ఇది తొందరగా తినగానే డైజెస్ట్ అయిపోతుంది అండ్ తొందరగా ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఆకలిస్తుంది. సో ఇలా ఫైబర్ రిచ్ ఐటమ్, ప్రోటీన్ రిచ్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్నట్టు అయితే ఫిల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ని ఫిక్స్ చేసుకోవచ్చు, ఇలా ఒక ప్లేట్ మెథడ్ ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు అనమాట. అండ్ మిడ్ మార్నింగ్, మిడ్ ఈవినింగ్ టైమ్స్ లో అలా కూడా మధ్యలో ఏదన్నా హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్ ఐటమ్ తీసుకుంటే మంచిది అనమాట. ఓకే. అంటే మేడం ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం అంటే నేను ఇప్పుడు 7 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాను, నాకు లంచ్ టైం వచ్చేసి 1. ఈ మధ్యలో ఇంత గ్యాప్ ఉండేసరికి నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అప్పుడు నేను మిక్చర్ కావచ్చు ఇలాంటివి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటివి తీసుకోవడము మంచిదే అంటారా? నాకు స్వీట్స్ కావచ్చు ఇలాంటివే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది మంచిదే అంటారా? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ అండి. బికాజ్ ఏమవుతుందంటే మనకి మీల్ గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వద్దు. ఇందాక మీరు అన్నట్టు 7 కి తిన్నారు, 7 to 1 కి దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. ఇలా గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏవి అవైలబుల్ లేకపోతే, హెల్దీ థింగ్స్ ఏవి అవైలబుల్ లేకపోతే డెఫినెట్లీ యూ విల్ గో ఫర్ అన్హెల్దీ థింగ్స్ లైక్ మిక్చర్ కానీ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్, మీరు చెప్పినట్టు సమోసా, కచోరీ లేదంటే టీ, వి విల్ ఎండ్ అప్ విత్ హ్యావింగ్ అ టీ. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మన బాడీకి అక్కడ ఆకలేస్తుంది ఇన్ ద సెన్స్ యువర్ బాడీ ఈస్ ఆస్కింగ్ యూ సంథింగ్ టు హీట్. సో అక్కడ మీరు అన్హెల్దీ ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే అగైన్ మళ్ళీ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. సపోజ్ మీరు ఆ టైంలో చాక్లెట్స్ ఏదైనా తిన్నారు అనుకోండి, యూ కాంట్ స్టాప్ ఇట్ విత్ 1, ఎందుకంటే ఇది హైలీ ప్యాలెటబుల్ ఫుడ్స్ ఉంటాయి. చాక్లెట్స్ కానివచ్చు, ప్రాసెస్ ఫుడ్స్ ఏవి తీసుకున్నా తినగానే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో అల్టిమేట్లీ ఇంకా జంక్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారనమాట. హెల్దీ ఫుడ్స్ కన్నా ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్స్ కి అట్రాక్ట్ అవుతారు. సో దాని బదులు మీరు ఏం చేయాలంటే 7 కి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఒక 2 hours తర్వాత ఏదన్నా ఒక ఫ్రూట్ తిన్నాం కానీ లేకపోతే జనరలీ మనకి ఇంట్లో చిక్కీస్ కానీ హోమ్ మేడ్ చిక్కీస్ అలా చేసుకొని అది తిన్నాం కానీ లేకపోతే స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు, అది బయట కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది, అలా మొలకెత్తిన విత్తనాలు తినడం, లేదంటే సింపుల్ సూప్, హోమ్ మేడ్ సూప్ కానీ స్మూతీస్ కానీ అలా చేసుకొని తినడం అనేది బెస్ట్ ఆప్షన్. చూసారు కదా, ఒబేస్ గా ఉన్నప్పుడు మనం తీసుకునే డైట్ లో ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండాలి, అలా ఉండటం వల్ల మన బాడీ ఎంత హెల్దీగా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.